హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ప్యాటర్న్కి జావాలో మనం ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి అనేది చూద్దామండి. ఓకే, ఎలా రాయాలనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి ఏ ప్యాటర్న్ అయినా సరే మనము ఫ్రేమ్ చేసుకొని ఎక్కడ స్క్వేర్స్ ప్రింట్ అవ్వాలి, ఎక్కడ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యాజ్ యూజువల్ నేను ఫస్ట్ నుంచి మీకు ప్యాటర్న్స్ చెప్తున్నప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏది అనేది మీకు చెప్తుంది ఏంటంటే ఎక్కడ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, ఎక్కడ స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఎలా తెలుసుకుంటాము? ఓకే, నేను ఇక్కడ వచ్చేసరికి ఇలా బాక్స్ అనేది గీస్తున్నాను. అంటే ఫ్రేమ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అప్పుడు ఎక్కడ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, ఎక్కడ స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఏ పొజిషన్స్లో ఓకే, ఇలా మనం అన్నిటినీ కూడా డివైడ్ చేస్తే ఎక్కడ స్పేసెస్, ఎక్కడ స్టార్స్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మనం ఫస్ట్ లైన్లో అంటే లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ 1 అయి ఉన్నప్పుడు మనకి ఫస్ట్ లైన్లో మనం ఏ స్పేసెస్ ప్రింట్ చేయకూడదు, డైరెక్ట్గా 5 స్టార్స్ అనేవి ప్రింట్ చేసేయాలి. అండ్ తర్వాత స్పేసుల గురించి మీరు అడిగితే కనుక స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత స్పేసెస్ అనేవి మనకేమీ కనిపించాల్సిన అవసరం లేదు. కాబట్టి స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి అనుకోండి ఫస్ట్, నెక్స్ట్ స్పేసెస్ అనేది మనం ప్రింట్ చేసినా చెయ్యకపోయినా మనకి అవుట్పుట్ కన్సోల్లో ఏం కనిపించదు అనమాట. కాబట్టి ఈ స్పేసెస్ గురించి ఏమీ బోదర్ అవ్వద్దు అనమాట. అంటే స్టార్స్ తర్వాత వచ్చే స్పేసెస్ గురించి మీరు బోదర్ అవ్వద్దు, మీరు ప్రింట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే, ఓన్లీ స్పేసెస్ మీరు బోదర్ అవ్వాల్సింది ఏంటంటే స్టార్స్ ముందు. ఎందుకంటే ఆ స్పేసెస్ ఎన్ని స్పేసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందో అన్ని స్పేసెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనము స్టార్స్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే ఈ ప్యాటర్న్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఈ స్పేసెస్ అనేది మీరు ఈ స్పేసెస్ ప్రింట్ చేయటం వదులుకున్నంత మాత్రాన మనకి ప్యాటర్న్ అనేది ప్రింట్ కాకుండా పోదన్నమాట. ఓకే, లైన్ 2 అయి ఉన్నప్పుడు వన్ పొజిషన్ అనేది గ్యాప్ ఇవ్వాలి. 1 పొజిషన్ అనేది గ్యాప్ ఇచ్చేసి దాని తర్వాత వచ్చేసరికి మనం స్టార్స్ అనేవి 5 స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. లైన్ 3 వచ్చేసరికి 2 స్పేసెస్ అండ్ 5 స్టార్స్. లైన్ 4, లైన్ 5. ఓకే, ఇలా మనము 5 లైన్స్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ 5 లైన్స్ ప్రింట్ చేయటానికి మనము లూప్ రాద్దాం. ఓకే, ఫస్ట్ మనకి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి ఓకే మనం 5 టైమ్స్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. అసలు మనకి నెక్స్ట్ లైన్లో వెళ్ళటానికి జావాలో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటండి, system.out.println. మీరు ఈ ఒక్క స్టేట్మెంట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఒక న్యూ లైన్లోకి వెళ్తారనమాట. ఓకే, అదే మనకి ఇక్కడ మనకు వచ్చేసరికి 5 టైమ్స్ వెళ్ళాలి. 5 టైమ్స్ వెళ్ళాలంటే ఇదే స్టేట్మెంట్స్ని 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే రిపీటెడ్గా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ ఒక్క స్టేట్మెంట్ కానీ రిపీటెడ్గా కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకోగానే మనకు మైండ్లో రావాల్సింది లూప్స్. ఓకే, నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ వచ్చేసరికి లైన్ అనేది నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 0 నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, 0, 1, 2, 3, 4. ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్పేసెస్ అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నట్టుందా లేదా? లైన్ 0 అయినప్పుడు స్పేసెస్ 0, లైన్ 1 ఉన్నప్పుడు స్పేసెస్ 1, లైన్ 2 ఉన్నప్పుడు స్పేసెస్ 2, లైన్ 3 ఉన్నప్పుడు స్పేసెస్ 3, లైన్ 4 ఉన్నప్పుడు స్పేసెస్ 4. కాబట్టి నేను ఆ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, అండ్ లైన్ less than 5 and line ప్లస్. ఓకే, మనకి 5 టైమ్స్ అనేవి ఈ system.out.println ప్రింట్ అయ్యి మనకి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఇటరేషన్ అంటే ఈ లూప్లో ఉన్న ప్రతి ఒక్క ఇటరేషను ప్రతి ఒక్క లైన్ని సూచిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ లూప్ లోపల ఏ కోడ్ అయితే రాస్తామో ఆ కోడ్ మొత్తం కూడా ప్రతి లైన్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రతి లైన్ దగ్గరకు వచ్చేసాం. ఫస్ట్ లైన్లో ఏం చేయాలి? ఓకే, అసలు మనం ప్రతి లైన్లో ఏం చేయాలి? 2 ప్రింట్ చేయాలి, స్పేసెస్ కానీ స్టార్స్ కానీ.
ఓకే, ఏ పొజిషన్స్లో స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఏ పొజిషన్స్లో స్టార్స్ ప్రింట్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక స్పేసెస్ స్టార్స్ కూడా కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రింట్ చేయాలి, అవునా కాదా? ఓకే, ఇక్కడ వచ్చేసరికి 1 టైం, ఇక్కడ వచ్చేసరికి 2, ఇక్కడ వచ్చే 3 టైమ్స్, ఇక్కడ వచ్చేసరికి 4 టైమ్స్. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కటే ప్రింట్ చేయాలి. అసలు ఓన్లీ స్పేస్ ప్రింట్ చేయటం ఎట్లా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్పేస్. ఓకే, ఇలా మనం ఈ ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక్కసారి మాత్రమే స్పేస్ ప్రింట్ అయ్యింది. కానీ మనకి ఎన్నిసార్లు స్పేస్ ప్రింట్ అవ్వాలి? కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ మనం లూప్స్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఓకే, లూప్స్కి వెళ్తాం, కానీ కండిషన్ ఎలా ఉండాలి? కండిషన్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఏం జరగాలి? 0 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సెకండ్ లైన్లో 1 స్పేస్ ప్రింట్ అవ్వాలి. అంటే మనం తీసుకునేది ఎలా ఉండాలి? ఫర్ ఇంట్, నేను ఇక్కడ వచ్చేసరికి స్పేస్ అని తీసుకుంటున్నాను ఈ వేరియంట్ని. ఫర్ ఇంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఫస్ట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి అనే దానికి కండిషన్ రాయాలి కదా మనం. ఎలా కండిషన్ రాయొచ్చు? స్పేస్ లెస్ దాన్ లైన్. ఓకే, స్పేస్ లెస్ దాన్ లైన్ స్పేస్ ప్లస్ ప్లస్. ఓకే, అంటే స్పేస్ 0 నుంచి లెస్ దాన్ ఈ లైన్ అయ్యేంత వరకు మనకి ప్రింట్ చేస్తుందండి. నేను ఒకసారి దీన్ని మీకు ట్రేసింగ్ చూపిస్తాను, ట్రేసింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అప్పుడు మీకు కరెక్ట్గా అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ అయితే కోడ్ రాసేద్దాము. ఫస్ట్ కోడ్ రాయినా దీనికి ఒక్కదానికి స్పేసింగ్ చూపించిన. ఓకే, ఇంకొక స్టేట్మెంటే ఉంది కాబట్టి రాసేద్దాము. ఓకే, మనకి వచ్చేసరికి ఒక్కొక్క లైన్లో స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. స్పేసెస్ ప్రింటింగ్ కోసం నేను లూప్ రాసేసాను. దాని తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? మనకి ప్రతి లైన్లో కూడా స్పేసెస్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి స్టార్స్ అనేవి, ఎన్ని స్టార్స్? ఇందులో కండిషన్ ఏం లేదు, 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోవాలన్నమాట. ఓకే, దానికి నేను లూప్ రాస్తున్నాను. ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1, స్టార్ లెస్ దాన్, ఓకే లెట్ మీ టేక్ 0, స్టార్ ఈజ్ ఈక్వల్ టు 0, స్టార్ లెస్ దాన్ 5 అండ్ స్టార్ ప్లస్ ప్లస్. అంటే 5 టైమ్స్ మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి. స్టార్ ప్రింట్ అవ్వాలంటే స్టేట్మెంట్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్టార్. ఓకే, ఇలా స్టార్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట 5 టైమ్స్. ఓకే, ఇందులో కండిషన్ ఏం లేదు, జస్ట్ మనకి 5 టైమ్స్ స్టార్ ప్రింట్ అయితే చాలు స్పేసెస్ తర్వాత. ఇప్పుడు ఒకసారి నేను ట్రేసింగ్ చూపిస్తాను, అప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి లైన్ ఈజ్ ఈక్వల్ టు 0, లైన్ అనేది 0 అయ్యింది. దాని తర్వాత వచ్చేసరికి ఈ లూప్లో ఈ కండిషన్ చెక్ చేయాలి. 0 లెస్ దాన్ 5 అవును, అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తాము. దాని తర్వాత వచ్చేసరికి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత ఈ కండిషన్ స్పేస్ లెస్ దాన్ 0. స్పేస్ లెస్ దాన్ 0నా అంటే 0 లెస్ దాన్ 0నా? కాదు కాబట్టి ఈ లూప్లోకి మనం ఎంటర్ అవ్వకుండా నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చేస్తాం. ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి స్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 0 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఒక స్టార్ ప్రింట్ చేసేస్తాం. ఆ తర్వాత వచ్చేసరికి ఓకే, నేను ఇక్కడ రాస్తాను, స్టార్ ప్రింట్ చేసేస్తాం. దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ స్టార్ ప్లస్ ప్లస్ అవుతుంది. అప్పుడు స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత స్టార్ ప్లస్ ప్లస్ అవుతుంది. స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత స్టార్ ప్లస్ ప్లస్ జరిగి స్టార్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత స్టార్ ప్లస్ ప్లస్ జరిగి స్టార్ 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత స్టార్ ప్లస్ ప్లస్ జరిగి స్టార్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కాదు కాబట్టి ఇంక ఈ లూప్ అనేది ఎండ్ అయిపోయి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? న్యూ లైన్ ఉంది. న్యూ లైన్ ప్రింట్ అవ్వడం వల్ల మనకి కర్సర్ అనేది న్యూ లైన్కి వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ రిపీట్ లైన్ ప్లస్ ప్లస్ జరుగుతుంది. లైన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, కండిషన్ చెక్ చేయాలి. 1 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఈ లూప్లోకి వచ్చేసి దీని ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ స్పేస్ 0 లెస్ దాన్, ఇప్పుడు లైన్ ఎంత ఉంది? 1. 0 లెస్ దాన్ 1 అవును కాబట్టి ఒక స్పేస్ అనేది మనకి
ప్రింట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత స్పేస్ అయ్యి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి కదా, ఇక్కడ 1 <1 కాదు కాబట్టి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ స్పేస్ తర్వాత నుంచి, అంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ చూపించాను కదా 5 టైమ్స్ అవ్వడం, అదే ఎగ్జిక్యూట్ అయ్యి 5 టైమ్స్ మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ న్యూ లైన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ లైన్ ప్లస్ జరుగుతుంది. లైన్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 <5 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. స్పేస్ 0 లైన్ 0 అవును కాబట్టి ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ స్పేస్ ప్లస్ జరుగుతుంది. స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 లైన్ అంతే. ఇప్పుడు 1 అవును కాబట్టి ఇంకో స్పేస్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి స్పేస్ ప్లస్ జరిగి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి ఈ స్టార్స్ అన్ని 5 టైమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ కోడ్ రాస్తే ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్ అనేది చక్కగా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అలా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో, అలా జరుగుతుందో లేదో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాక్ట్ కోడ్ అనేది రాశాను స్పేస్ కోసము, స్టార్స్ కోసము అండ్ లైన్స్ కోసం. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఓకే, మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అనేది మనకి ప్రింట్ అయిపోయిందనమాట. అండ్ మనం స్టార్స్ పక్కన స్పేసెస్ ఏవైతే ప్రింట్ అవ్వాలో వాటికి మనము ఎటువంటి కోడ్ రాయలేదు. అయినా కానీ మన ప్యాటర్న్ అనేది ఏ విధంగా అయితే ప్రింట్ అవ్వాలో ఆ విధంగానే మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, వీడియో బిగినింగ్లో మీకు ఒక ఛాలెంజ్ ప్యాటర్న్ అని ఒక లేబుల్ డిస్ప్లే అయింది కదండి. అది ఏం లేదు, నేను మీకు ఒక ప్యాటర్న్ ఇస్తాను. ఈ ప్యాటర్న్కి నేను నెక్స్ట్ వీక్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈలోపు మీరు ఈ ప్యాటర్న్కి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అనేది ట్రై చేయండి. ఇది జస్ట్ సేమ్ యాజ్ దిస్ ప్యాటర్న్. దీనికి ఈ ప్యాటర్న్కి ఇన్వర్స్లో ఉంటుంది ఈ ప్యాటర్న్ వచ్చేసి. మీరు ఇక్కడ ఈ ప్యాటర్న్ చూస్తే ఫస్టే స్టార్ట్ అయిపోయినాయి, ఆ తర్వాత గ్రాడ్యువల్గా స్పేసెస్ పెరిగినాయి. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే కనుక గ్రాడ్యువల్గా స్పేసెస్ అనేవి తగ్గుతాయి. ఓకే, నేను మీకు ఎప్పుడు సింపుల్ వే చెప్పేది ఒకటే, ఫ్రేమ్ చేసుకోండి. ఫస్ట్ ప్యాటర్న్ని ఫ్రేమ్ చేసుకొని అప్పుడు స్పేసెస్ ఎక్కడున్నాయి, స్టార్స్ ఎక్కడున్నాయి అని చూసుకోండి. ఈజీగా మీరు ప్యాటర్న్ ప్రోగ్రామ్ చేయగలుగుతారు ఏ ప్యాటర్న్కి అయినా సరే. ఓకే, ఈ ప్యాటర్న్ నెక్స్ట్ వీక్లోకి ట్రై చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తుంటే ఏమన్నా డౌట్స్ వచ్చినా కానీ నాకు ఈ వీడియో కింద మీరు డౌట్స్ కమెంట్ చేయండి. నేను ఏ టైంలోనా ఆ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తానండి. ఓకేనా, ఇంతేనండి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు, లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం ప్యాటర్న్స్ వస్తూనే ఉంటాయండి. నేను చాలా ప్యాటర్న్స్ రాసుకున్నాను. ఈ స్టార్ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా స్టార్ట్ చేద్దాము సైమల్టేనియస్గా. మనకి జావాలో కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయో అవి కూడా చూద్దామండి. ఓకే, స్టే ట్యూన్. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్.